అది ఓకే సార్. అది ఇది సినిమాలు నేను చేయవలసిందది. నేను చేయవలసిందది, తగిందది, హ్మ్. చేయబోయేదదండి. హ్మ్. అంతే తప్ప అక్కడ రాజకీయాలు, రాజకీయాలు ఓకే సార్. ఇది స్త్రీల రక్షణ గురించి మాట్లాడుతాం. స్త్రీల బికాజ్ యూ రక్షణ స్టాండ్ ఫర్ విమెన్ కాబట్టి. నేనన్నీ పట్టించుకోనండి. ఇదేమీ నాకు సంబంధం లేదు. నాకు కానీ సంబంధం వాస్తవం లేని ఉందా విషయం. సార్ అందులో? ఏమో ఈ వేధింపులలో లేకపోతే ఈ ఏమోనండి. అలిగేషన్స్ ఏవైతే ఉండొచ్చండి. ఒక ఉండొచ్చు, ఒక ఉండకపోవచ్చు. జస్టిస్ కమిషన్ రిపోర్టు. నేను ఎలా చెప్పగలుగుతానండి? హ్మ్. నేనేమి చెప్పలేనండి ఆ విషయంలో. నేను ఆటిలి జోలికి వెళ్ళను. ఆటిల్ని పట్టించుకోను. ఆటిల్ని తెలుసుకోను. హ్మ్. నాకు ఆ ఇంట్రెస్ట్ లేదండి. హ్మ్. అంతే అంటారు. నాకల్లా ఒకటే, నా క్యారెక్టర్‌గా అనువైనటువంటి వ్యక్తి ఉంటే తీసి సినిమా తీసేయడమే. ఓకే. ఇలా ఇదొకటే. చెప్పండి సార్. మీ సెట్‌లో డిసిప్లిన్ ఉండేలాగా మీరెలా పాటించుకుంటూ లాక్కొచ్చారు అన్ని సినిమాలకి? మీ సెట్స్‌లో వివాదాలు ఇటువంటివి రాకుండా, మీ యూనిట్‌లో హీరోలు, హీరోయిన్‌లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు సాధారణంగా ఏంటంటే, మన క్యారెక్టర్ తెలిసిన తర్వాత అండి ఎవరైనప్పటికీ కూడా అలాగే ఉంటారు. అలాగే ప్రవర్తిస్తారు అక్కడంటారు. అంటే ఆటోమేటిక్. ఇప్పుడు 'ఆహ్వానంలో' రమ్యకృష్ణ గారు చేశారు. పెద్దావిడ 'బాహుబలిలో' కూడా చేశారు. అప్పుడు రమ్యకృష్ణ గారు చేసినప్పుడు ఎంత అందంగా చూసుకునేవాడినంటే, ఆవిడ లాస్ట్ డే షూటింగ్ అయిపోయి కంప్లీట్ అయ్యి వెళ్ళిపోతున్నప్పుడండి, పట్టుబట్టలు పెట్టి, వెండి పళ్ళులో అందులో పెట్టండి. దానిపైన ఒక 10,000 డబ్బులు పెట్టి, కుంకుమ పెట్టి, ఆవిడకి బొట్టు పెట్టి మరీ పంపించామండి. ఆవిడ ఏడ్చేశారండి పట్టుకొని. ఆ సన్నివేశం నాకు ఇప్పటికి కూడా గుర్తుంది. గ్రేట్ సార్. అంతటి మర్యాద ఇచ్చేటటువంటి మనం మిగతాయి నేర్చుకోవాల్సిన అవసరం అయితే నాకైతే లేదండి. కరెక్ట్ సార్. అదే అదే చాలా ఆశ్చర్యం. ఇప్పుడు అంటే ఈ వివాదాల వల్ల ఒక చుక్క విషయం అంటారు కదా ఇప్పుడు సార్. 'సౌందర్య' లాంటిది ఆర్టిస్ట్ ఉందండి. ఎంత గొప్ప నటి సార్ అన్యాయం. ఎంత మంచి యాక్ట్రెస్ అండి ఆవిడ. ఆవిడ ఒక సినిమాలో చేయనన్నానని తనంతట తానే ఫోన్ చేసి, మళ్ళీ నా సినిమాలో యాక్ట్ చేసింది బాబు మోహన్ పక్కనే అని అంటే, మీరు ఆలోచించండి కరెక్ట్ సార్. అంటే హౌ యు ఆర్ మెయింటైనింగ్. మనం మెయింటెనెన్స్ చేసే విధానాన్ని బట్టి ఇదంతా ఆధారపడి ఉంటదండి. హ్మ్. 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 అవును సార్. అవును. వీడు కరెక్ట్. వీడు ఆ గొడవల్లోకి వెళ్ళడం, వీడికి ఇయన్నీ అనవసరం. అతని పద్ధతి ఏదో అతనిది. అతను అతను ఇదిలో అతను ఉంటాడు. అంతే. దానికి వాళ్ళు నచ్చితే వస్తారండి. ఏ ఒకవేళ నచ్చలేదు మానేస్తారు. మళ్ళీ నచ్చింది మళ్ళీ వస్తారు. హ్మ్. అంతే కదా! అస్సలు ఏమీ ఇబ్బంది లేదండి. ఇబ్బంది లేదు. దేనికి సమస్య లేదు. హ్మ్. ఇప్పుడు ఈ మలయాళ హీరో ఎవరో చెప్పరా సార్ మాకు? ఎస్టాబ్లిష్డ్ హీరో అని చెప్పారు. ఆ! అంటే ఒక ఎస్టాబ్లిష్డ్ హీరో అండి. మలయాళం హీరో 'సిజ్జు విల్సన్' అలాగేనండి అతని పేరు. హ్మ్. అతన్ని పట్టుకొని వస్తారండి. సో, అతనితో మాట్లాడాలి ఇంకా. ఇంక మాట్లాడేసారు. మాట్లాడాలండి. ఇంక మాట్లాడలే. అనుకోండి. నేనేసుకున్నానంతే. మీ లెక్కలు నా అంతే. లెక్కలు నావి. తప్పకుండా అది. సో, అయితే సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఈ ఈ సినిమా బహుభాషల్లో తీస్తారా? ఒక్క తెలుగులోనే ఉంటుందా? లేదండి బహుభాషల్లో చేస్తానండి. హ్మ్. ఇంగ్లీష్‌లో చేస్తాను. మలయాళంలో చేస్తాను. హిందీలో చేస్తాను. హ్మ్. ఇంకిలా ఏ భాషలో వీలైతే ఆ భాషలలో చేస్తానండి. హ్మ్. ఏమో రేపొద్దున జనానికి నచ్చింది అనుకోండి, దానికి బ్రహ్మరథం పడితే ఆళ్ళే తర్జుమా చేయించుకుంటారు ఎక్కడెక్కడికో. ఎక్కడెక్కడ అంతే. కన్నడ, మలయాళం, హిందీ ఇయన్నీ కాకుండానండి జపనీస్ లాంగ్వేజ్, చైనీస్ లాంగ్వేజెస్‌లో కూడా వెళ్ళిపోవచ్చు. అవును. అక్కడ మంగోలియన్ విలన్ ఉండగా ఏముంది ఆత్మ. ఒక్కళ్ళు చాలు కదా సార్ సినిమా నడిపించడానికి. ఆ! హ్మ్. కృష్ణారెడ్డి గారు మీరు వర్క్ చేసిన మోస్ట్ చాలా అత్యంత ఇష్టమైన హీరోయిన్ సౌందర్య గారు వెళ్ళిపోయిన టైంలో హ్మ్. అకస్మాత్తుగా జరిగిన ఆ సందర్భానికి మీరు ఎలా తట్టుకున్నారు? నేనసలు కొంతకాలం ఆవిడ యాక్ట్ చేసిన సినిమాలు ఏవి కూడా చూడలేకపోయానండి. నా హ్మ్. వల్ల కాలేదు. నేను స్విచ్ ఆఫ్ చేసేసేవాడిని. ఎంత దారుణం సార్. ఎంత విధి అంటారా? లేకపోతే నాకసల విధి అనే చెప్పాలంతేనండి. ఎంత చక్కని తల్లి సార్. ఎందుకంటే ఆవిడ, ఆవిడతో పాటు వాళ్ళ అన్నయ్యనండి. హ్మ్. ఇద్దరు కలిపి మంటల్లో ఆహుతైపోయి వెళ్ళిపోయారు అనంటే ఇంకంతకన్నా అబ్బాయి చాలా బాధాకరమైనటువంటి ఇన్సిడెంట్ అండి. హ్మ్. హ్మ్. మహానటి చాలా మంచి యాక్ట్రెస్ కదా సార్. మసైపోతుంటే జనం చూసి తట్టుకోలేమండి అసలు. ఆర్తనాదాలు మామూలుగా కాదండి అవి. హ్మ్. అన్ఇమాజినబుల్. నేనైతే నేను ఊహించుకోలేను కూడానండి. ఇలా జరుగుతుంది అలాగనేది. హ్మ్. హ్మ్. ఊహ కూడా అందదు నాకు. అంటే ఇన్ని అప్స్ అండ్ డౌన్స్, కొన్ని షాకులు, విజయాలు, గ్రేట్ సక్సెస్‌లు, అవార్డులు, అన్ని ఎత్తుపల్లాలు అన్నీ చూసిన కృష్ణారెడ్డి గారికి జీవితం గురించి ఏమర్థమైంది సార్ మీకు?
చాలా అందంగా అర్థమైందండి. చిన్నటి జీవితం ఇది. సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండటం ఒక్కటే మనం చేయగలిగిన పని. ఇక మిగతావన్నీ కూడా కృష్ణుడు చెప్పినట్టండి భగవద్గీతలో, మిగతావన్నీ కూడా భగవంతుడికి వదిలేయాలి. మనం చేసే పనులు భగవంతుడికి వదిలేయాలండి. నువ్వు ఏం చేస్తావో చేసుకో. నేను చేసేది నేను చేస్తున్నాను. అది కూడా నువ్వు ఇచ్చిన దానివల్లే నేను చేస్తున్నాను, నేను చేయగలుగుతున్నాను. చేత నా చేత చేయిస్తున్నావు కాబట్టి దాని రిజల్ట్ కూడా నీకు సంబంధించింది. నాకు ఏ విధంగానూ సంబంధం లేదు. ఇది నేను తెలుసుకున్నటువంటిదండి. అంచేత ఎందుకు ఈ కాస్త కోసం దర్పాన్ని ప్రదర్శించి అహాన్ని చూపెట్టి ఎదుటి వాళ్ళని అగౌరవంగా మాట్లాడి ఇది చేయొద్దు. ధర్మంగా, గౌరవంగా ఎదుటి వ్యక్తిని మర్యాద ఇస్తూ నువ్వు ఎలా ప్రవర్తించగలవో అలా ప్రవర్తించు, సరిపోద్దంతే.